కేటీఆర్ విచారణపై రాజభవన్ సైలెన్స్. ఫార్ములా ఈ రేస్ కేసులో నెల గడుస్తున్న ఫైల్ పెండింగ్. ఏసీబీ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. సీఎం కామెంట్స్తో మరోసారి చర్చ. పర్మిషన్ రాకున్నా కస్టడీలోకి తీసుకొని విచారించే యోచనలో సర్కార్. ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్పై రాజ్భవన్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. దీంతో ఏ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో అనేది సందిగ్ధం నెలకొన్నది. నెల క్రిందట ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన సోదరి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలిసిన సందర్భంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అయినప్పటికీ గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్నారనే చర్చ జరుగుతుంది. ఇక్కడ మనకు తెలియకుండానే ఆల్రెడీ కేటీఆర్కు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సమాచారం అందే ఉంటుంది. ఆయన చుట్టూ ఒక అష్టదిగ్బంధనం, 8 వైపుల నుండి ఆయనను ఆల్రెడీ అరెస్టుకు సంబంధించిన వాతావరణం కమ్ముకున్నది. ఆయన 8 దిక్కుల నుండి ఆయనను ఆ అరెస్టు వాతావరణం కమ్ముకున్నది. ఇక్కడ ప్రతి కలయిక కూడా కేటీఆర్ అరెస్టుకు లింక్ అయి ఉన్నది. ఇక్కడ ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను మోడీ గారు పిలుచుకొని వార్నింగ్ ఇచ్చినట్టు, క్లాస్ బీకినట్టు ఇక్కడ కనబడుతున్నా వీళ్ళ సమావేశానికి కావచ్చు, ఇక్కడ వార్తకు కావచ్చు లింక్ ఉన్నది. కేటీఆర్ అరెస్ట్ చేస్తే బీజేపీ ఎలాంటి కార్యక్రమాలను డిజైన్ చేసుకొని ప్రజల్లోకి పోవాలి, అందుకోసమే మోడీ గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళింది. అందుకే ఎప్పుడు లేని రీతిగా 8 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను మోడీ గారు కూర్చోబెట్టుకొని మరీ 20 నిమిషాల పాటు క్లాస్ బీకింది. ఎందుకంటే వాళ్ళు గ్రూపులు కట్టుకొని విడిపోయి ఉన్నారని. చలో కేటీఆర్ అరెస్టు జరగబోతుంది, మీరు ముక్కుమ్మడిగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నట్టు మీరు నమ్మించాలి అని అక్కడ ఆల్రెడీ వాళ్ళకు సంకేతాలు పోయినాయి. అది కేటీఆర్ అరెస్టులో భాగంగానే వాళ్ళు కలిసిందనేది ఖచ్చితంగా మనం భావించవలసిందే. ఇంకొకటి, జిష్ణుదేవ్ గారు గవర్నర్ గారు కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తన సోదరుడి కుమారుడి వివాహం పత్రిక తీసుకుపోయి ఇచ్చిందో ఆ వారం రోజుల్లోపే పోయి ఇదే గవర్నర్ గారు కూడా మళ్ళీ మోడీ గారిని కలిసి, ఇది కూడా కేటీఆర్ అరెస్టుకు సంకేతాలే. కాబట్టి కేటీఆర్ అరెస్టు ఆల్మోస్ట్ జరిగిపోయినట్టే. కేటీఆర్ అలర్ట్ లేని సమయంలో ఆయన మీద పడతారు, అరెస్ట్ చేస్తారు. వారం రోజుల క్రితం మొత్తం తెలంగాణ భవన్ మొత్తం యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఓడిపోయిన ఎంపీలు అందరితోటి మొత్తం తెలంగాణ భవన్ నిండిపోయింది. ఆ రాత్రే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో అన్నంత యుద్ధ వాతావరణం తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, కేటీఆర్ ఇంటి దగ్గర కావచ్చు నెలకొన్నది. కానీ అప్పుడు పట్టుకోలే కేటీఆర్. ప్రభుత్వం చాలా అలర్ట్గా, చాలా పకడ్బందీ వ్యూహంతో ఉంటుంది. ఆదమర్చిన సమయంలో విరుచుకపడతారు. అది కూడా ఏమాత్రం జనం లేని టైంలో, జనసందోహం లేని టైంలో, ఎవరు పక్కన లేని టైంలో ఎటు పోతున్నారో చూసి మరి ట్రాప్ చేసి పట్టుకుంటారు. ఇప్పుడు అలాంటి స్కెచ్ కేటీఆర్ మీద గీస్తాను. మనం పదే కేటీఆర్ని పాదయాత్రకు బొమ్మని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే, కేటీఆర్ పాదయాత్రలో పోయేటప్పుడు స్వయంగా అందరికి కనబడతాడు, వీళ్ళు పోయి పాదయాత్ర నుండి అరెస్ట్ చేసుకుని పోవాలి ఆయన. కాబట్టి అదొక పెద్ద సెన్సేషన్ అవుతుంది. కేటీఆర్ ఏం చేస్తాను, ఇంకా 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 కొంత అలసత్వంలోనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో పాదయాత్ర చేస్తారని పేపర్లు వేసింది, కానీ పేపర్లో ఇంతవరకు ఆ పాదయాత్ర లేదు. ఆయన ఇప్పటికైనా పాదయాత్రకు రూపకల్పన చేసుకొని జనంలోకి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఆయన అరెస్టు ప్రజలందరూ చూడాలి, ప్రజలు చూడాలి ఏ అంశం మీద ఆయన అరెస్ట్ చేస్తాను. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వం సేకరించిన ఆధారాలు ఏంది, ఏం బయట పెట్టింది, ఇంత అవినీతి జరిగిందని ఏ కోర్టు చెప్పింది. ప్రభుత్వం దురుద్దేశంతో ఇన్ని 100 కోట్లు అవినీతి జరిగిందని అంటది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటారు సహజంగా. అది నిరూపించవలసింది కోర్టులు. కాబట్టి కోర్టు మరి చెప్పలేదు. అనుమానంతో ఆయనను కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీ పేరుతో డైరెక్ట్ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నది కేటీఆర్. కాబట్టి కస్టడీ నుంచి మాకు అరెస్ట్ ఇవ్వండి, మాకు ఒక నెల రోజుల పాటు రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారిని జైల్లో వేసే అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని రిక్వెస్ట్ చేస్తుంది. హైకోర్టు తప్పకుండా మరి ఆ సాక్ష్యాలు తారుమారు అవుతాయేమో అని అరెస్ట్ చేయమంటుంది, జైల్లో వేయమంటుంది. ఇప్పుడు అదే ప్లాన్లో ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే
దాదాపు ఒక 6 నెలల నుండి సంవత్సరం పాటు ఆయన బయటికి రాకుండా అష్టదిగ్బంధనం చేసి పడేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమో చిన్నగా ఆలోచిస్తలేడు. కేసీఆర్ విషయంలో కావచ్చు, కేటీఆర్ విషయంలో కావచ్చు, చాలా వైల్డ్గా ఆలోచిస్తున్నాడు ఆయన. అత్యంత క్రూరమైన స్వభావంతో ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ధరణి బయటికి తీస్తాడు, కాళేశ్వరం బయటికి తీస్తాడు, ఈ రేస్ అన్నాడు కదా, ఈ రేస్ బయటకు వస్తుంది. అదేవిధంగా టీ హబ్ కేసు బయటకు వస్తుంది. మొత్తం కేటీఆరే అన్ని తానే నడిపిండు కదా కేసీఆర్ ప్రభుత్వంలో. కేసీఆర్ కాకపోతే కేటీఆర్, కేటీఆర్ కాకపోతే కవిత. హరీష్ రావు కూడా అంతంత మాత్రం సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉంచాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు అదే కుట్ర చేస్తున్నారు. అందుకే గవర్నర్ సైలెంట్గా ఉన్నాడేమో అనుకోవద్దు. ఇక్కడ గవర్నర్ ఏం చేస్తాడు, సార్ ఇది అనుకూలమైన సమయమేనా అని మోడీ గారిని అడుగుతారు. చలో ఇది అనుకూలమైన సమయమే, బీఆర్ఎస్ వర్గాలన్నీ స్తబ్దతగా ఉన్నాయి, పార్టీ క్యాడర్ అంతా కూడా స్తబ్దతగా ఉన్నాయి, ఇప్పుడు పట్టుకొని లోపల ఎగిరి అని చెప్తారు. అలాంటి వ్యూహంలో, అష్టదిగ్బంధనమైన వ్యూహంలో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కేటీఆర్ అరెస్టు చూడండి, ఒకదానికి లింక్ అయింది. ఇక్కడ కేటీఆర్ అరెస్టుకు సంబంధించి వాతావరణం నెలకొన్నదా, దానికంటే ముందే కవిత బయటకు వచ్చింది. ఇట్లా కేటీఆర్ లోపలికి పోతున్న సంకేతాలు వచ్చే లోపే కవితను బయటికి తీసుకొచ్చింది. రాజకీయం ఎట్లుంటుందో చూడు, అంత పెద్ద స్ట్రాటజీ ఉంది. కాబట్టి కేటీఆర్ అరెస్టు ఆల్మోస్ట్ జరిగినట్టే. ఆయన నేరం చేసిందా, అవినీతి జరిగిందా, అక్రమం జరిగిందా అనేది ఇక కోర్టు తెలపాలి. ఆ లోపు 5-6 నెలల లేకపోతే సంవత్సరం పాటు అయితే ఆయన జైల్లో చిప్పకూడు తినవలసిన పరిస్థితి అయితే వచ్చినట్టే కనబడుతుంది.